జగిత్యాల రూరల్ మండలం సోమన్పల్లి గ్రామానికి చెందిన మహిళా సంఘ సభ్యురాలు ఐకాన్ బ్యూటీ పార్లర్ ని జగిత్యాల పట్టణంలోని వేణుగోపాల స్వామి ఆలయ ఆవరణలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్ధి కోసం మహిళా శక్తి అనే కార్యక్రమం ద్వారా బ్యాంకు లింకేజీ, బ్యాంకు రుణాలు అందించి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వివిధ రకాల యూనిట్లను నెలకొల్పి ప్రోత్సహించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా బ్యూటీ పార్లర్ ను ప్రారంభించిన సభ్యురాల్ని ఆయన అభినందించారు. జరుగురు కొంచెం సార్ ఓకేనా? జగిత్యాల జగిత్యాల పట్టణంలోని వేణుగోపాల స్వామి ఆలయం ముందు శ్రీమతి సునీత గారు సోమన్పల్లికి సంబంధించిన సీతారామ గ్రామ సమైక్య సంఘంలో ఒక సభ్యురాలుగా ఉంటాం. ఇక్కడ సునీత ఐకాన్ బ్యూటీ పార్లర్ ముఖ్యంగా మహిళల కోసం ఏర్పాటు చేయడం అభినందనీయం. సహకరించిన మహిళా సంఘ బాధ్యులైన గంగాధర్ గారు కావచ్చు, సునీత గారు, ఇంకా సత్తక్క సభ్యులు, సైతక్క సభ్యులందరికీ మరి అందరికీ, అదేవిధంగా ఈ మహిళా సంఘాలను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ను ప్రోత్సహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా అనుకున్న స్థాయిలో కుదరగట్లేదు. ఈరోజు సునీత గారు ఇక్కడ గ్రామం నుంచి వచ్చి చదువుకున్న అమ్మాయి పట్టణంలో వేణుగోపాల స్వామి ఆలయం ముందు సునీత బ్యూటీ ఐకాన్ పార్లర్ను ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అదేవిధంగా సహకరించిన యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారికి, ఫీల్డ్ ఆఫీసర్ గారికి, లీడ్ మేనేజర్ గారికి, ఇంకా వివిధ రకాలుగా సహకరించిన అధికారులకు, పాత్రికేయ మిత్రులకు, పట్టణ పెద్దలకు, కౌన్సిలర్స్కు అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇట్లాంటి వాటిని తప్పకుండా ప్రోత్సహించాలి. నిరుద్యోగం ఉండకుండా చూడాలంటే మన కాళ్ళపైన మనం నిలబడాలి. అందరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రావడం అనేది ఎక్కడ కూడా సాధ్యం కాదు. ప్రపంచంలోనే అత్యంత ధనికైన దేశాలలో కూడా 2% మందికే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. మిగతా వాళ్ళందరూ కూడా స్వశక్తి మీద వాళ్ళ కళపై వాళ్ళు నిలబడి వ్యాపారాలు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఇతరత్ర ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అట్లనే ఈ సీతారామ సమైక్య ఈ సశక్తి సంఘం వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారని చెప్పి నాకు ఆశిస్తాను. థ్యాంక్ యూ.